తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని మతకాముడి గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. పైడిగంటల గజేందర్ రెడ్డి అనే వ్యక్తిపై కృష్ణాపురం చందు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. పైడిగంటల గజేంద్ర రెడ్డి కుమారుడు పైడిగంటల మునిస్వామి కులాంతర్ వివాహం చేసుకున్న సమయంలో గతంలో కొంత వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పాత కక్షలు గుర్తు చేస్తూ దూషించడంతో పాటు కృష్ణపురం చందు అర్ధాంతరంగా కత్తితో గజేందర్ రెడ్డిపై దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ గజేంద్ర రెడ్డిని స్థానికులు 108 సాయంతో సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గజేంద్ర రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గూడూరు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత గొడవలు ఉన్నాయి. వాళ్ళ అక్కనే నేను లవ్ చేశాను. అవి అంతకుముందు గొడవలు అయిపోయినాయి, నార్మల్ అయిపోయింది. పోలీసులు కూడా మాట్లాడినారు. వాళ్ళ జోలికి మీరు పోబాకనే, మా జోలికి మీరు రాబాకనే చెప్పినారు. అది ఆడికి అయిపోయింది. వాళ్ళ జోలికి మేమైతే పోలేదు. ఈ రోజు అబ్బాయి వచ్చి తాగేసి పక్క నుంచి ఇంటికాడ నుంచి అరిసి మాట్లాడుతున్నాడంట. ఎట్టంటే అట్లా మాట్లాడుతుంటాను, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నావు అవి మాట్లాడుకున్నారు. అది ఏమని అడిగేదానికి మా ఇంటి స్థాయి పోతా ఉన్నాడు. దారిలో వెళ్తా ఉంటే అడిగిన ఏందిరా ఎందుకు మాట్లాడను, ఇది మాత్రం ఈ జోలికి రావడం లేదు కానీ అడిగినాము. అడిగే కాడికి వాళ్ళ ఆడవాళ్ళు ఇల్లు పట్టుకొని నన్ను బట్టినేసినారు. మా నాన్న అడుగుతా ఉంటే మా నాన్నే కత్తితో నరికేసినాడు. అది జరిగింది.